అనంతపూర్లో 499కి షూటింగ్ నేర్చుకునే అవకాశంతో ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. 499 అని చెప్తున్నా కదా, డ్యూరేషన్ ఎంత ఉంటుంది? 1 మంత్ ఉంటుంది. 1 మంత్ లో మనం బేసిక్స్ వరకు నేర్చుకోగలమా? ఖచ్చితంగా సార్, బేసిక్ వరకు నేర్చుకోగలం. హోల్డింగ్ ఎలా చేయాలి, ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 1 మంత్ లో మేము కంప్లీట్ చేస్తాం. ప్రొఫెషనల్ అవ్వాలంటే మినిమం ఎంత టైం పడుతుంది? మినిమం 1 ఇయర్ స్పెండ్ చేయాలి. ఇప్పటి వరకు మీ స్టూడెంట్స్ నేషనల్స్ ఆడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రీసెంట్ గా జనవరిలో భూపాల్లో జరిగింది, నేషనల్స్ పార్టిసిపేట్ చేశారండి. రైఫిల్ లో కొంతమంది, పిస్టల్ లో కొంతమంది పార్టిసిపేట్ చేశారు. ఇది జస్ట్ హాబీగా ఎంటర్టైన్మెంట్ పర్పస్ లేదంటే దీనివల్ల ఏమన్నా ఫ్యూచర్ గా పిల్లలకు ఉపయోగం ఉంటుందంటారా? ఫుల్లీ ప్రొఫెషనల్ ట్రైనింగ్ అన్నమాట. ఫ్యూచర్ లో చాలా ఉపయోగాలు ఉంటాయి. స్టూడెంట్ కి డిసిప్లిన్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఐసైట్ పెరుగుతుంది. ఇలా చూసుకుంటే చాలా లాభాలు ఉన్నాయి. మీరు నేషనల్స్ వరకు వెళ్ళారు అంటే సర్టిఫికేట్ చాలా యూస్ఫుల్ అవుతుంది మన గవర్నమెంట్ ఎగ్జామ్స్ గానీ, గవర్నమెంట్ జాబ్స్ కి ఉపయోగపడుతుంది అంటారా? ఖచ్చితంగా అండి. ఎటువంటి జాబ్స్ కి ఉపయోగపడుతుంది? ఇండియన్ రైల్వేస్, ఇండియన్ పోస్టల్ లో ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ పడుతూ ఉంటది. వితౌట్ ఎగ్జామ్ స్పోర్ట్స్ కోటాలోనే వస్తుంటాయండి జాబ్స్, నోటిఫికేషన్ పడుతుంటాయి. స్పోర్ట్స్ సర్టిఫికేట్ చాలా ఉపయోగపడుతుంది. జస్ట్ మనం విన్ అవ్వకపోయినా కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉన్నా కూడా మనకు జాబ్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయంట. అక్కడ దాకా వెళ్ళారంటే కంపల్సరీ విన్ అవుతారండి. ఆల్రెడీ మా స్టూడెంట్స్ ఇద్దరు సెలెక్ట్ అయ్యారు స్కూల్ గేమ్స్ లో. ఫీజు వచ్చేసి 499 రూపీస్ మాత్రమే. అండ్ నెక్స్ట్ బుల్లెట్స్ అండ్ టార్గెట్ షీట్స్ ఉంటాయి కదా, అవి అయితే మనం ఎక్స్ట్రా పర్చేస్ చేయాల్సి ఉంటుంది.